కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ఎన్నికల నగారా మోగపోతోంది. మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. మరో గంటలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఇందుకోసం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ఎన్నికల నగారా మోగబోతోంది. మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. మరో గంటలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఇందుకోసం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 3 వరకు ఉంది. దీంతో ఆలోపు 543 లోక్సభ నియోజకవర్గాలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 175, ఒడిశాలోని 147, అరుణాచల్ ప్రదేశ్లోని 60, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించిన ఈసీ అధికారులు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఎన్నికలను పలు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా పోటీకి సిద్ధమైన బీజేపీ, శివసేన, ఎల్జేపీ, జేడీయూ వంటి పక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. ఇక కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలతో పోటీకి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంకను ఎన్నికల ప్రచారంలో దింపడం ద్వారా ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని రగిల్చింది. ఇక గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి పొత్తులకు దూరంగా ఉంది. పొత్తుల చిత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా ఒంటరి పోరుకు సంకేతాలిస్తోంది. ఇక మమతా బెనర్జీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో వామపక్షాలు కూడా కాంగ్రెస్తో పొత్తు లేదని ప్రకటించాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, మరో గంటలో సిఈసి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరికి పొత్తులుండే అవకాశాలున్నాయి? అనుష, 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మరొక గంట లోపల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ షెడ్యూల్కు సంబంధించిన ప్రకటన అనేది కూడా చేస్తారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా 2019 లోక్సభ ఎన్నికలనేటివి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మే 15 మధ్యలో జరిగేందుకు ఆస్కారం ఉందనే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏప్రిల్ 10న మొదటి ఫేజ్ అనేది కూడా ఉండొచ్చు. ఇక చివరి ఫేజ్ అనేది కూడా మే 15వ తారీఖున ఉండొచ్చు. ఫలితాల వెల్లడి అనేది మే 20వ తారీఖు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 20 కల్లా కూడా మొత్తం ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని కూడా రూపొందించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మే 27వ తారీఖున సిక్కిం అసెంబ్లీకి సంబంధించిన చివరి తేదీ, అంటే అసెంబ్లీ గడువు చివరి తేదీ కాబట్టి అప్పటికల్లా సిక్కిం అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఫలితాల వెల్లడి అనేది కూడా దేశమంతటా కూడా ఒకేసారి ఉండాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మే 20 కల్లా ఫలితాలను వెల్లడించాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కనుక చూసినట్లయితే 2014 ఎన్నికల్లో చూసినట్లయితే మొత్తం 9 ఫేజుల్లో ఎలక్షన్స్ అనేవి కూడా జరిగాయి. మే 16న ఫలితాల వెల్లడి అనేది కూడా జరిగింది. కానీ ఈసారి ఫలితాల వెల్లడికి కొంత 4-5 రోజులు ఆలస్యం అనేది కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే 16వ లోక్సభ కాల పరిమితి అనేది కూడా పూర్తి కావడానికి జూన్ 3 వరకు కూడా సమయం ఉంది కాబట్టి
దాదాపు 13 రోజుల కంటే ముందే ఫలితాలను వెల్లడించాలన్న ఆలోచనలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఆ దిశగా షెడ్యూల్కు సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన పరిస్థితి అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఈ లోక్సభ ఎన్నికలంటే అధికార ఎన్డీఏ పార్టీతో పాటుగా యూపీఏ పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. అయితే తిరిగి ఎన్డీఏ అనేది కూడా అధికారంలోకి వస్తుందా, లేకపోతే యూపీఏ మళ్ళీ అధికారం యూపీఏ 3 అనేది అంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ 3ని ఏర్పాటు చేస్తారనేది కూడా చూడాలి. అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీజేపీ పార్టీ కూడా తీసుకున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. అంటే గత ఎన్నికల కంటే లోక్సభ స్థానాలలో తగ్గకుండా సాధించాలన్న ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు లాంటివి కూడా చేస్తుంది. కానీ విపక్షాల ఐక్యత అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బలాగా తలిగే అవకాశం కూడా కనపడుతుంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో దాదాపు 71 స్థానాలని గత ఎన్నికల్లో బీజేపీ సొంతగా సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి అక్కడ సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ ఇద్దరు కూడా యునైటెడ్ గా ఎలక్షన్స్ ను కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి బీజేపీకి అంత విజయం సాధించడానికి సులువు కాకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. గతంలో దాదాపు 290 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి 250 నుంచి 240 లోపే పరిమితంగా అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అనుష, అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చాలా రాష్ట్రాల్లో కూడా విపక్ష పార్టీలని కూడా కలిసి పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటు పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కానీ ఇటువంటి కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడానికి మిగిలిన పార్టీలు ఇష్టపడిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ లో కనుక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ ఈ మూడు కనుక కలిసి పోటీ చేసినట్లయితే ఫలితాలు మరో రకంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ రెండు ప్రధాన పార్టీలు కూడా కాంగ్రెస్ ను కలుపుకోవడానికి కానీ, కాంగ్రెస్ యొక్క బలం పెంచడానికి కానీ ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే గత 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి సోనియా గాంధీ, 2 రాహుల్ గాంధీ, అమేధీ, రాయబరేలీలో మాత్రమే విజయం సాధించిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఈసారి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలం పెంచడం ఈ రెండు పార్టీలకు కూడా ఇష్టం లేదు. కాబట్టి ఆ రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనేది కూడా నెలకొనే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు బెంగాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది కూడా ఉత్పన్నమైంది. ఎందుకంటే అక్కడ వామపక్షాలతో కలిసి పోటీ చేద్దామని చెప్పి మమతా బెనర్జీ ప్రతిపాదించినప్పటికీ వామపక్షాలు మమతా బెనర్జీతో కలవడానికి ఇష్టపడిన పరిస్థితి అనేది కూడా ఉంది. అక్కడ వామపక్షాలు, మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా చతుర్ముఖ పోటీ అనేది కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇటు బీహార్ లాంటి కీలక రాష్ట్రంలో ఎన్డీఏ నితీష్ కుమార్, బీజేపీ ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తున్నారు. కాబట్టి అక్కడ కొంత స్ట్రాంగ్ అలయన్స్ అనేది కూడా ఉంది. అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కలవడానికి సిద్ధపడిన పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. కాబట్టి అక్కడ మరి ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఫలితాలంటి ఒక రకంగా ఉండే అవకాశం ఉంది, లోక్సభ ఫలితాలంటి మరో రకంగా ఉండే అవకాశం ఉందన్న ఊహాగానాలంటి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కనుక బీజేపీ తిరిగి పుంజుకోగలిగినట్లయితే గతంలో సాధించిన సీట్ల కంటే ఒక 40 నుంచి 50 సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి మిత్రపక్షాలతో కానీ, ఇతర అలయన్స్ తోటి కానీ ప్రభుత్వాల ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేయొచ్చన్న వార్తలన్నీ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 45 స్థానాల్లో మాత్రమే 2014లో విజయం సాధించింది. కానీ ఈసారి సంఖ్యను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది అన్న ఊహాగానాలంటివి కూడా వెలువడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా యూపీఏ 1, యూపీఏ 2లో 30 కంటే తగ్గకుండా లోక్సభ స్థానాలంటికి వచ్చిన పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ 2014 నుంచి అక్కడ పరిస్థితులు లాంటివి కూడా భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది కూడా అరైజ్ అయిన పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎక్కడ పుంజుకుంటుంది, ఎక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది అనేది కూడా చూడాలి. కానీ వస్తే గనక బీజేపీ క్లియర్ మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అది కనుక జరగకపోతే మాత్రం ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. సో ఈ రానున్న కాలంలో వివిధ రాజకీయ పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు, ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితులను బట్టి ఫలితాలన్నిటి కూడా ఉండే అవకాశం కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమంతా ఒకవైపు, ఇటు బీజేపీ సారథ్యంలోని కూటమంతా ఒకవైపు, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగే అవకాశం ఉంది. కానీ తృతీయ ఫ్రంట్ పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి మాత్రం వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయన్న సర్వేలు కూడా వినిపిస్తున్నాయి. అనుష, రైట్ శిరీష్, థ్యాంక్ యూ.
ఇక ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి స్వరూప సిద్ధంగా ఉన్నారు. స్వరూప, చెప్పండి, మరో గంటలో సిఈసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మరి ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు ఏ విధంగా వ్యూహాలు రచిస్తున్నారు? ఎస్ అనుష, గత 2 నెలల నుంచే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటు టీడీపీ, వైసీపీ రెండు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉండే విధంగా ప్రణాళిక ముందస్తుగానే చేసుకొని ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ చూసుకున్నట్టయితే కనుక గత 2 నెలల నుంచి కూడా అభ్యర్థుల మీద కసరత్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం మనం సీఎం ఇంటి వద్దే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే కూడా అభ్యర్థులతో మాట్లాడటం కానీ, రివ్యూలు నిర్వహించడం కానీ చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో 2014 అప్పుడైతే మాత్రం నోటిఫికేషన్ ఇంకా ముగుస్తుంది, ఎన్నికల కోడ్ ముగుస్తుంది, నామినేషన్ల పర్వం ముగుస్తుంది అన్న టైంలో కూడా అంటానికి అర్ధరాత్రి ముందు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి అయితే 2014 సమయంలో ఉంది. బట్ అలాంటిది ఏది పునరావృతం కాకుండా ఉండే విధంగా 2019లో మాత్రం ముందస్తుగానే దాదాపు ఇప్పటికే 120 మంది అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మరికొంతమందిని కూడా అభ్యర్థులను ఖరారు చేసే విధంగా కూడా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నుతూ ఉన్నారు. అంతేకాకుండా అటు వైసీపీ చూసుకున్నట్లయితే కనుక వైసీపీ కూడా ముందస్తుగానే పాదయాత్రలతో ఇప్పటికే ప్రజల్లో ఉంది. అంతేకాకుండా పాదయాత్ర కూడా సానుకూల స్పందనే వచ్చింది. దాంతోపాటుగా అభ్యర్థులను కూడా ఆల్మోస్ట్ 100 మంది అభ్యర్థులకు పైగానే కన్ఫర్మ్ చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ 2 ప్రధాన పార్టీలు కాకుండా అటు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూడా ఇప్పటికైతే అభ్యర్థులు ఎవరిని ప్రకటించలేదు. అది బీజేపీ, జనసేన వీళ్ళు కూడా ఎవరిని అభ్యర్థులు అయితే ఖరారు చేసినట్లు లేదు. అయితే వీళ్ళందరూ కూడా సింగిల్గానే పోటీ చేస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం అలాగే వైసీపీ మధ్య ఎక్కువగా పోటీ నడుస్తూ ఉంది. ఈ 2 పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికలు కూడా ఎప్పుడొచ్చినా కానీ సిద్ధంగా ఉండే విధంగా అభ్యర్థుల్ని అటు ప్రజల్లోకి వెళ్ళి మరీ కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది అనుష. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అటు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక గత 2 నెలల నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలని ముమ్మరం చేసింది. ఇటు వృద్ధాప్య పెన్షన్ 2000 కానీ, అలాగే పసుపు కుంకుమ ఆడపడుచులకు ఒక్కొక్కరికి 10,000 ఇవ్వటం కానీ, ఇలా ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని పెంచుకుంటూ డబుల్ చేసుకుంటూ ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళింది. రైట్ స్వరూప, థ్యాంక్ యూ.